శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి. రాగద్వేషాలు లేకుండా ధర్మం పట్టుకున్న వాడెవడో వాడు మారిపోతున్న ధర్మాన్ని పట్టుకుని 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 చిట్ట చివరికి మారని సత్యమునందు ఒకటిగా నిలబడిపోతాడు. అదే సాయుధ్యం, అదే మోక్షం, అదే పరమాత్మ యందు చేరిపోవడం. అందుకే సనాతన ధర్మము, దాని పేరు కూడా ధర్మమే, వైదిక ధర్మము. ధ్రియతే వా జనైరితి ధర్మం. తెలుసుకోవడం ధర్మం కాదు, అనుష్ఠించడం, ఆచరణలోకి తెచ్చుకోవడం ధర్మం. ఆ ఆచరణకి ధైర్యం కావాలి. ఆ ఆచరణకి పట్టుదల లేనివాడు ఆచరణ చెయ్యలేడు. దానికి శ్రద్ధ అని పేరు. అందుకే సనాతన ధర్మమునకు జీవగర్ర ఎక్కడా? ఇదిగో వేదం ఎలా బ్రతకమని చెప్పిందో తెలుసుకుని అలా బ్రతకడం. ఇక్కడ మీరు నన్ను ఒక ప్రశ్న ఇస్తారు, నాకు బాగా తెలుసు. ఏమండి, ఒకవేళ అలా బ్రతకలేకపోతున్నాం అనుకోండి, లోపల ఒక బలహీనత బయలుదేరింది. ఆ బలహీనత చేత అయ్యో మనం అలా ఉండకూడదని తెలుసు, కానీ అలా ఉండకుండా ఉండలేకపోతున్నాం, ఆ తప్పు చేస్తున్నాం. అప్పుడు ఎవరికి చెప్పాలి? అప్పుడు నిష్కృతి లేదా? ఇంకా మా బలహీనత చేత మేము నశించిపోవడమేనా? మా లౌల్యం మమ్మల్ని పాడు చేసేస్తుందా? మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. అక్రమంగా ధనాన్ని సంపాదించకూడదు తెలుసు, మనసులో ఒక భావన ఏర్పడింది, వద్దు మనం ఇంకా అలా సంపాదించద్దని. కానీ సంపాదించకుండా ఉండలేకపోతున్నాడు, సంపాదిస్తూనే ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలి? ఏమిటి ఉపయోగం దానివల్ల? ఇంకా నిన్ను ఉద్ధరించేవాడు లేడు. అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, అప్పుడు వచ్చే సిద్ధాంతమునకు శరణాగతి అని పేరు. మీకు ఎవరు అసలు ఆ ఉపకరణాలు ఇచ్చారో వాళ్ళకి చెప్పాలి ఆ విషయం. మీకు ఎవరిచ్చారు మనస్సు? భగవంతుడిచ్చాడు. ఎవరిచ్చారు బుద్ధి? భగవంతుడిచ్చాడు. ఎవరిచ్చారు పదవి? పరమేశ్వరుడు ఇచ్చాడు. ఎవరిచ్చారు మంచి ఆలోచన? పరమేశ్వరుడు ఇచ్చాడు. ఎవడిచ్చాడు కొంత శక్తి? పరమేశ్వరుడు ఇచ్చాడు. అది దుర్వినియోగం చేసేస్తున్నాను. నా మనసు నన్ను తప్పుత్రోవ పట్టిస్తోంది. ఒక బలహీనత ఏర్పడిపోయింది. ఆ డబ్బు కోసం వెంపర్లాట పెరిగిపోతోంది. అప్పుడు నేను ఎవరికి చెప్పుకోవాలి? ఈశ్వరుడికి చెప్పుకోవాలి. అది విగ్రహం అన్న భావన ఉండకూడదు. దేవాలయంలోనో పూజామందిరంలోనో కూర్చుని ఎవరు ఆ ఉపకరణములు ఇచ్చాడో వాడితో చెప్పాలి, ఈశ్వర మీరు నాకు మనస్సు ఇచ్చారు, జన్మనిచ్చారు, ఈ శరీరం ఇచ్చారు, గురువుల్ని ఇచ్చారు, శాస్త్రం ఇచ్చారు, ధార్మికంగా బ్రతకమని చెప్పారు, కానీ నేను అన్ని దోషాలు చేస్తున్నాను, నేను పాడైపోతున్నాను. ఈశ్వర మీరు నాకు ఏమిచ్చారో వాటిని నేను సక్రమంగా వాడలేకపోతున్నాను. నేను రోజు రోజుకి ఊబిలో దిగిపోతున్నాను. నన్ను నేను ఉద్ధరించుకోగలనన్న నమ్మకం నాకు పోయింది. నేను జారిపోతున్నాను. ఈశ్వర నాకు పట్టు దొరకట్లేదు, నాకు నేనుగా నిభాయించుకోలేకపోతున్నాను. అన్నీ తెలుసు, అన్నీ తెలిసి ఊంచుకోలేకపోతున్నాను, మీరు నన్ను రక్షించండి అని బలహీనతని పరమేశ్వరుడికి చెప్తే శరణాగతి చేశాడంటారు. తన ప్రయత్నంతో సాధన చేత భక్తి జ్ఞాన కర్మ మార్గములలో నయ్యితిని ముందుకు వెడితే ఎక్కడికి చేరుతాడో శరణాగతి ఎద్దు ఒక్క దూకులో అక్కడికి వెళ్ళిపోతాడు. కానీ శరణాగతి చేసేటప్పుడు నోటితో కాదు, త్రికరణ శుద్ధిగా చెయ్యాలి. శరణాగతి లాంటి శక్తివంతమైన సిద్ధాంతము లోకమునందు ఇంకొకటి ఉండదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. శరణాగతి చేయి, నీకేమీ రాకపోతే నేను రక్షిస్తాను, జోక్యం చేసుకుంటా. ఉండవలసిందేమిటి? పాడైపోతున్నానన్న భావన ఒక్కటి ఉంటే చాలు. మీకు బాగా అర్థం అవడానికి నేను తరచూ నా ప్రసంగాల్లో ఉపయోగించే ఉపమానం చెప్తాను.
ఒక మహారాజు యుద్ధం చేస్తున్నాడు, భద్రగజం మీద కూర్చుని మంచి యుద్ధం జరుగుతోంది. పక్కన ఒక బంటు కూడా యుద్ధం చేస్తున్నాడు. మహారాజు బంటు వంక చూశాడు. ఒరే, ఇవాళ రాత్రి యుద్ధం అయిపోయిన తర్వాత నేను శిబిరంలో ఉండగా వచ్చి నన్ను కలు అన్నాడు. ఆయన అన్నాడు, అయ్యా ఎలా కలవమంటారు? రాత్రి మిమ్మల్ని కలవడానికి ప్రధానమంత్రి వస్తారు, మంత్రులు వస్తారు, మంత్రి పరిషత్తులో ఉన్న వాళ్ళు వస్తారు, సేనాపతి వస్తాడు, ఉపసేనాపతులు వస్తారు, ఎందరో సామంతరాజులు వస్తారు, నేను సామాన్య సిపాయిని, నన్నెవరు పంపిస్తారన్నాడు. ఇది అట్టె పెట్టుకో దగ్గర అని వేలు నుంచి ఓ ఉంగరం తీసి విసిరాడు. వెంటనే సిపాయి ఆ ఉంగరం తీసి చూసి అయ్య బాబోయ్ అన్నాడు. ఎందుకని అది మహారాజు ఉంగరం కాదు, శత్రురాజు ఉంగరం. ఆయన అన్నాడు, నీకు అది శత్రురాజు ఉంగరం అని తెలిసిందా లేదా? తెలిసింది. ఏమీ అడక్కు, ఎవరిని అడక్కు, అది పట్టుకుని నా శిబిరం పక్కన తిరుగుతుండు, వాళ్లే తీసుకొస్తాను. రాత్రి 9 అయింది. ప్రోటోకాల్లో ఎంతో మంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళని అందరినీ పంపించాలి. ఈయన నన్ను పంపమని అడగలేదు, ఆ శత్రురాజు ఉంగరం పట్టుకు తిరుగుతున్నాడు. నువ్వెందుకురా ఇక్కడ తిరుగుతున్నావు అని వచ్చి ఒళ్ళంతా తడిమారు. శత్రురాజు ఉంగరం ఉంది. అమ్మ బాబోయ్, వీడేదో కుట్ర చేశాడు, అందుకే శత్రురాజు ఉంగరం పట్టుకు తిరుగుతున్నాడు. ముందు గబగబా తీసుకెళ్ళి రాజుగారి దగ్గర పెట్టారు. మరి అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ రాదు, పెద్ద కేసు పట్టుకున్నందుకు. రాజుగారి దగ్గరికి తీసుకెళ్లి, మహారాజా వీడు శత్రురాజు ఉంగరం పట్టుకు తిరుగుతున్నాడు మీ శిబిరం పక్కన. మహారాజా అన్నాడు, మీరు బయటికి వెళ్ళండి, నేను చూస్తాను అని. చూసావా, నా ఉంగరం పట్టుకున్న వాళ్ళు 100 మంది ఉన్నారు లైన్లో. శత్రురాజు ఉంగరం ఉన్నది నీ దగ్గరే, నువ్వే వచ్చేసావు అడగకుండా. ఇది శత్రురాజు ఉంగరము అని తెలిస్తే చాలు. ఈశ్వరుడిచ్చిన మనస్సు, బుద్ధి, శరీరము నేను సక్రమంగా వినియోగించట్లేదన్న విషయంలో మనకి మనం సమర్థించుకోకుండా అవి మనని పాడు చేసేస్తున్నాయని ఒప్పుకోగలిగితే చాలు. భగవంతుడు జోక్యం చేసుకుంటాడు, జోక్యం చేసుకుని ఉద్ధరిస్తాడు. దానిని శరణాగతి అంటారు. అది చెప్పారు పెద్దలు. దూర్జటి కాళహస్తీశ్వరుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులం బాసీబాయదు పుత్ర మిత్రధన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోశీకోయదు నామనంబకట నీకున్ ప్రీతిగా సక్రియలు చేసి చేయదు దీని త్రుళ్ళనచవే శ్రీకాళహస్తీశ్వర. బా, ఏమి పద్యం చేశాడండి, ఏమి శరణాగతి. రోషీరోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్. అప్పటికి ఈ సుఖం సుఖమా అనిపిస్తుంది. మళ్ళీ కొంతకాలం అయ్యేటప్పటికీ మళ్ళీ మనసు సిద్ధం రకరకాలైన కోరికలతోటి. ఏం పిల్లలు, ఏమి పిచ్చి, ఎందుకు వచ్చిన వ్యామోహం అనిపిస్తుంది. మళ్ళీ 2 రోజులు అవదు, మళ్ళీ పిల్లల మీద వ్యామోహం మొదలు. నీ మీద మమకారం ఉన్నట్టుంటుంది, పూజ చేసినట్టుంటుంది, జారిపోతోంది. ఈశ్వరా, దీని త్రుళ్ళనచవే, నీ దగ్గర ఉండేటట్టుగా చేయవయా, ఇది పారిపోతుందయా అటు ఇటు. తమకంబొప్ప పరంగనాజనుల పరద్రవ్యంబులం మృత్యలింగ మహోద్యోగము చేయునెమ్మనము దానింబట్టి వైరాగ్య పాశంబులం చుట్టి బిగించి నీ చరణ స్తంభంబునం కట్టివైచి ముదంబెన్నడు కల్గజేయ గదవో శ్రీకాళహస్తీశ్వర. ఇది దొంగ, ఎప్పుడు పరాయి వాళ్ళ ద్రవ్యం పరస్త్రీల కోసం తిరుగుతోంది. దీన్ని దొంగ అని ఒప్పుకున్నాను కాబట్టి స్తంభానికి కట్టేయాలి రాజు. నీ కాళ్ళనేటటువంటి స్తంభాలకి దీన్ని వైరాగ్యం అన్న పాశాలతో కట్టేయి ఈ మనస్సునన్నాడు. శరణాగతి. తప్పు ఒప్పుకుని మాట్లాడతారు ఈశ్వరుడి దగ్గర. ఈశ్వర, దీనివల్ల చెడిపోతున్నాను, మీరు జోక్యం చేసుకుని నేను ఈ తప్పు పనుల మీద వ్యామోహం లేకుండా నన్ను కాపాడండి అంటే ఈశ్వరుడు విరుగుడు వేసి కాపాడతాడు. దాని మీద అనురక్తి పోయేటట్టు చేస్తాడు, ఆ తప్పులు చెయ్యకుండా కాపాడతాడు. అది శరణాగతి. అలా ఒప్పుకుంటే అసలు శాస్త్రంలో అద్భుతాలు జరుగుతాయి. ఆ శరణాగతి ఇచ్చే ఫలితం చెప్పడం నాకు కాదు, ఎవరికి సాధ్యం కాదు. సనాతన ధర్మంలో అది ఒక పెద్ద మెరుపు. ఎందుకో తెలుసా, భాగవతం అంతా ఒకెత్తు, అష్టమ స్కంధంలో గజేంద్ర మోక్షణం దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ విశేషం ఒకెత్తు. ఏనుగు ఎంతో మంది పరివారంతో తిరిగింది. 1,00,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందనలతాంత ఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చిది భయం బెట్లో కదే ఈశ్వరా అది. కేవలం ఆ మగ ఏనుగు యొక్క భార్యలు ఎంతమంది అంటే 1,00,00,000 కోటి కరణీనాథుండనయ్యుండి 10,00,00,000 కోట్ల మంది భార్యలు. ఇక పరివారం ఎంతమంది ఉంటారు? తీరా మడుగులో మసలి పట్టుకుని యుద్ధం చేస్తుంటే ఒక్కడు లేడు, అందరూ వెళ్ళిపోయారు. గట్టు మీద నిలబడ్డ వాళ్ళు ఎవరు అంటే ఒక్క భార్యలు మాత్రం అయ్యో వెళ్ళిపోతే బాగుండదు, భర్త అంత బాధపడుతున్నాడని వాళ్ళొక్కళ్ళు మాత్రం గట్టు మీద నిలబడ్డారు.
మకరితోడపోరు మాతంగ విభుని ఒక్కరినిడించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండె కుంజరీయూధంబు మగలు తగులు కారె మగువలకును. అది బ్రహ్మముడి, వాళ్ళు వెళ్ళిపోతే బాగుండదు. అందుకని వాళ్ళు ఒక్కళ్ళు మాత్రం గట్టు మీద నించున్నారు. వాళ్ళు లోపలికి దిగరు, వాళ్ళు గట్టు మీద నించున్నారు. ఈయన ఒకరోజు కాదు, రాత్రులు దివసంబులు సంధ్యలు సలిపెం పోరొక్క 1000 సంవత్సరములు 1000 ఏళ్ళు యుద్ధం చేశాడు. పృథుశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరి బలముం చింతించి మిథ్యామనోరథమింకేటికి దీనిగల్వ సరి పోలందావవాదంచు ఇట్లరే పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితోన్. 1000 ఏళ్ళు యుద్ధం చేశాక ఆఖరికి పిల్ల మొసళ్ళు కూడా వచ్చి కొరికేస్తున్నాయి. ఇక లేచే ఓపిక కూడా లేదు. అప్పుడు భగవంతుడిని పిలిచాడు. అప్పటి వరకు భగవంతుడి పేరెత్తడం ఎరగడు. అప్పుడు పిలిచాడు ఈశ్వరుణ్ణి. పిలిచినవాడు కూడా మామూలుగా పిలిచాడు అనుకుంటున్నారా? కలడందురు దీనులయ్యడ కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనెడు వాడు కలడో లేడో అన్నాడు. ఉన్నాడు ఉన్నాడంటారు, దీనులైన వాళ్ళ మాటలు విన్నాడంటారు, పిలిస్తే పలుకుతాడంటారు. ఇక నా దగ్గర ఏ శక్తి లేదు, ఏ ఉపాయం లేదు, నన్ను నేను రక్షించుకోలేను, నేను పాడైపోతున్నాను, మీరు రావాలి అంటే వస్తాడంటారు. కానీ అలా వస్తాడనబడేవాడు నిజంగా రావడానికి ఉన్నాడో లేడో అన్నాడు. సంశయాత్మ వినశ్యతి, అవడు రాలేదు. అది ఏనుగు. కానీ పెద్ద పరీక్ష పెట్టింది దేవతలందరికీ. ఒకడి పేరు చెప్పదు, ఏం చేస్తాడో చెప్పదు. ఏదో సృష్టికర్తారా అంటే బ్రహ్మగారు వస్తారు. ఏదో నాగుపాములు మెళ్ళో వేసుకున్నవాడా అంటే పరమశివుడు వస్తాడు. ఓ జగదంబ చెరుకు విల్లు పట్టుకున్నదానా అంటే అమ్మవారు లలితాపరా భట్టారిక వస్తుంది. ఎప్పుడు పరమ వినయంతో ఉండేవాడా, అపారమైన బలమున్నవాడా అంటే స్వామి హనుమ వస్తారు. ఎప్పుడూ చేతిలో కోదండం పట్టుకుని ఉండేవాడా అంటే వీరరాఘవ విజయరాఘవ రాముడు వస్తాడు. ఓ పేరు చెప్పడు. వ్యాసుల వారు అద్భుతం చేశారు సంస్కృత భాగవతంలో. తస్మై నమ పరీషాయ బ్రహ్మణే అనంతశక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్య కర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిడే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం. యోగరంధిత కర్మాణో హృది యోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీ తం నతో స్పృహం. నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. ఓ పేరు లేదు, ఊరు లేదు. ఎవడు శాంతుడో, ఎవడు మూఢుడో, ఎవడు సమస్తమును సృష్టిస్తాడో, ఎవడు నిలబడతాడో, ఎవడు లయకర్తయో, ఎవడు దీనుల పాలిట దిక్కో, ఎవడు రాశీభూతమైనటువంటి అమృతమో అటువంటి వాడు వచ్చి నన్ను ఆదుకోవాలంటే ఎవడు రావాలి? పైగా షరతు పెట్టాడు. ఇన్నాళ్ళు ఏం చేశాడని ఈశ్వరుడు రావాలి? అది తెలుగు భాగవతానికి ఉన్న గొప్ప. అనుకోకుండా పడిపోయింది పోతన గారి స్వేచ్ఛానువాదంలో. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలే ములులేక కలుగువాడు నా కడ్డబడరాడి నలిన సాధువుల చేబడి సాధువుల కడ్డుబడివాడు లీలతో నామరాలింపడే మరగుల మొరలెరుంగుచు తన్ను మరుగువాడు ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే అన్నాడు. మామూలుగా భగవంతుడు రావడం కాదు, నేను శరణాగతి చేసి పిలుస్తున్నాను. రావాలని ఉన్నాడని నమ్మి పిలుస్తున్నాను. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావుల్ దప్పెను మూర్ఛ వచ్చే తనువుండశ్యన్ శ్రమంబయ్యడి నీవే తప్ప ఇతప్పరం వెరుగా మందింపందగున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. ఇప్పుడు అనుమానం లేదు, నువ్వు ఉన్నావు, నాకు ఓపిక లేదు, అయిపోయింది నా శరీరంలో ఓపిక, నాకు ఆలోచన కూడా రావట్లా, ఏదో మగతొచ్చేస్తోంది, ప్రాణములు తమ తమ స్థానముల నుంచి పైకి లేచిపోతున్నాయి, స్పృహ పోతోంది. ఈశ్వర నేను ఇక యుద్ధం చెయ్యలేను, నువ్వు ఉన్నావంటారు, నమ్ముతున్నాను ఉన్నావని, నువ్వు రావాలి. కానీ వచ్చేటప్పుడు లీలతో నామరాలింపడే మరగుల మొరలెరుంగుచు తన్ను మరగువాడు. ప్రహ్లాదుడి కోసం వచ్చినట్టు ఇక్కడ ఉన్నవాడు ఇక్కడ ఉన్నట్టు వస్తానంటే నేను ఒప్పుకోను. నిన్ను నువ్వు మరిచిపోయి రావాలి. అక్కడ వరకు రాశారు పోతన గారు. తన్నుతో నాను మరిచిపోయి రావాలన్నానే శరణాగతిలో. మరి అక్కడ శరణాగతి వెంటనే ఫలించాలి. ఎలా వస్తాడు? పోతన గారి గంట కథల్లా ఆగిపోయింది. చూశారు, అసలు సంధ్య వేళ అవుతోంది. కూతుర్ని పిలిచి, అమ్మా సంధ్యావందనం చేసుకొస్తాను నది ఒడ్డుకెళ్ళి, భాగవతం ఇక్కడ వరకు రాశానమ్మా అని గంటం అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన 2 నిమిషాలు అవ్వలేదు, మళ్ళీ వచ్చారు పోతన గారు. నాన్న సంధ్యావందనానికి ఎడతానన్నావు, మళ్ళీ వచ్చావు అంది కూతురు. ఆలోచన వచ్చిందమ్మా, పూర్తి చేసి పెడదామని అని చెప్పి కూర్చుని పద్యాలు రాశారు.
మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ వెంటనే వచ్చేసారు. అదేమిటన్నా మళ్ళీ వచ్చావు? మళ్ళీ రావడం ఏమిటమ్మా, ఇందాక కదా వెళ్ళాను, సంధ్యావందనం చేసుకొచ్చాను అన్నారు. అదేంటి నాన్న, ఇందాక వచ్చి నాకు ఏదో పద్యాలు స్ఫురించే పూర్తి చేస్తానన్నావు కదా, ఏదో రాసి వెళ్ళావు కదా అంది. నేను రాశానా అని భాగవతం తిప్పి చూశారు. ఎక్కడ వదిలేశారో అక్కడ రామచంద్రమూర్తి పోతన గారి రూపంలో వచ్చి పూరణ చేసేశాడు. శరణాగతి ఎలా పూరింపబడుతుందో. అందుకే పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగాధ పలుకగనేలా అని చెప్పుకున్నారు. ఆయన వచ్చి పూర్తి చేశాడు. తాను మరిచిపోయి రావాలి. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరమృతధర ప్రాతేందుకంతోపలోత్పల పర్యంకరమా వినోది యగువాపన్న ప్రపన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాళించి సౌరంభియ్యి. ఎక్కడో వైకుంఠంలో అమృత సరోవరం పక్కన బ్రహ్మాండమైనటువంటి ముత్యాలతోటి నవరత్నాలతోటి తయారు చేయబడినటువంటి పర్యంకం మీద లక్ష్మీదేవి యొక్క పవిట కొంగు పట్టుకుని ఆడుకుంటున్నటువంటి శ్రీ మహావిష్ణువుకి ఇక్కడ ఏనుగు కుయ్యి అని చేసినటువంటి ధ్వని ఆ శరణాగతి వినపడింది. కుయ్యాళించి సౌరంభి అయి మరిచిపోయి రావాలన్నాడు కదూ. సిరికింజప్పడు శంఖచక్రయుగముం చేదో ఈ సంధింపడే పరివారంబును జీరడ భ్రగవతిన్ మన్నింపడాకర్ణికాంత రథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీటడు గజ ప్రాణావనోత్సాహి తన వెంటన్ సిరి లచ్చి వెంట రవరోధ వ్రాతంబు దాని వెనుక పక్షీంద్రుడును ధన కౌమోదికి శంఖచక్రటి కాజంబును ధజనీకాంతుడు తాముచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువా రాబాల గోపాలమన్. ఎంత తనని తాను మరిచిపోయొచ్చాడు అంటే ఆఖరికి ఆ లక్ష్మీదేవి పవిట కొంగు ఇలా పట్టుకున్నవాడు వెనక్కి తిరిగి లక్ష్మీ మనం గజేంద్రుడిని రక్షించడానికి ఎడుతున్నామన్న మాట కూడా చెప్పకుండా ఆ పవిట కొంగు విడిచిపెట్టకుండా పట్టుకున్నవాడు పట్టుకున్నట్టే పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు. ఆవిడ పవిట కొంగు పట్టుకెళ్ళిపోతున్నాడని పవిటకి ఇలా పట్టుకుని వెళ్ళిపోతుంటే తన వెంటం సిరి ఆ వెనక లక్ష్మీదేవి తన వెంటం సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతము దాని వెనక పక్షీంద్రుడును ఆ వెనక గరుత్మంతుడు వచ్చేస్తున్నాడు, శంఖం వచ్చేస్తోంది, చక్రం వచ్చేస్తోంది, వైకుంఠంలో ఉన్న పరివారం అందరూ వచ్చేస్తున్నారు, ఆకాశంలో వచ్చేస్తున్నారు. వచ్చేస్తుంటే కింద కూర్చున్న వాళ్ళందరూ ఇలా పైకి చూశారు. శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం పోతన గారిది. చనుదించంఘనుడల్లవాడే హరిపద్దంగంటిరే లక్ష్మి శంఖనినాదం అదే చక్రమల్లది భుజంగధ్వంసయున్వాడే గ్రంథన నీతంచ నటంచు వేల్పులు రమో నారాయణాయేతి నిస్వనులై మొక్కిరి మింట హస్తి దురవస్థావక్రికించి క్రికిన్. అందులో ఎవడో గభాలను లేచన్నాడు, శ్రీ మహావిష్ణువు వెళ్ళిపోతున్నాడు రా పీతాంబరం కట్టుకుని అన్నాడు. మిగిలిన వాళ్ళు లేచిలా చూసి ఒరే వెనకాల లక్ష్మీదేవిరా అన్నాడు. అది పోతన గారి దృష్టికోణం, దర్శనం అవడం అంటే. ఆ వెనక శంఖనినాదమ్మలే శంఖం చప్పుడు చేస్తోంది రా అన్నాడు. ఎందుకంటే శంఖం ఇలా వెళ్ళిపోతుంటే గాలి దాంట్లో కడితే చప్పుడు వస్తుంది. శంఖనినాదమ్మది అది గురిదిగో చక్రం. భుజంగధ్వంసి అదిగో ఆదిశేషుడు వెళ్ళిపోతున్నాడు. అందరూ వెళ్ళిపోతున్నారు. అబ్బబ్బబ్బా ఏం అదృష్టం రా, నమో నారాయణ అంటూ అందరూ నమస్కారాలు చేస్తున్నారు. అసలు ఒక్కరికి చెప్పడు ఎందుకు వెళ్తున్నాడో. అందరూ వెంటపడి అమ్మా ఎందుకు వెళుతున్నాడో అడుగమ్మా, ఎందుకమ్మా అలా వెళ్ళిపోతున్నాడంటే అసలు లక్ష్మీదేవి వంక కూడా వెనక్కి తిరిగి ఒక్కసారి చూసి ఇందుకు ఎడుతున్నాను లక్ష్మి అని చెప్పడం. తనని తాను మరిచిపోయి గజేంద్రుణ్ణి రక్షించడం కోసం ఆయన పెట్టిన షరతు పూర్తి చేస్తున్నాడు. ఏమని ఆయన షరతు పెట్టాడు, వచ్చేటప్పుడు లీలతో నామరాలింపడే మరగుల మరలిరుంగుచు తన్ను మరగువాడు. తనను తాను మరిచిపోయి రావాలి, శరణాగతి చేశాను కాబట్టి. అలా వస్తేనే ఉన్నట్టు. అందుకని అడ్డిగెద్దన్ని కడుబడ్డి జన్ను అడ్డిగిన్న తన్న మగడు నుడ్డుబడ్డ నీనడయ్య డగున్ వెడ్డబెడ్డ సిడ్డి ముడ్డిద డబ్బడ్డ నడ్డుగిడ్డున్నడ్డు గిడ్డదు జడ్డిమన్నడ్డు గిడ్డున్నడ్డలన్ అంటారు పోతన గారు. ఆ వెనక లక్ష్మీదేవి పవిట కొంగు పట్టుకుని వెళ్ళిపోతుంటే గబగబా ముందుకెళ్ళి నారాయణమూర్తిని కలుసుకుని ఏమండి మీరు ఎక్కడికి వెడుతున్నారు అసలు అని అడుగుదామని పాపం ఆ లక్ష్మీదేవి గబగబా నడుస్తుంటే ఆమె అడుగులు ఆయన అడుగుల్లో పడి తడబడిపోతున్నాయి. అసలు అడగడానికి అవకాశం ఇస్తే కదా అలా ముందుకు అదే పనిగా వెళ్ళిపోతుంటే అలా వెళ్ళిపోయాడు. ఎక్కడి వరకు? ఆ ఏనుగు కనపడే వరకు వెళ్ళిపోయి సుదర్శన చక్ర ప్రయోగం చేస్తే మకరమొకటి రవిజొచ్చను మకరమ మరి ఒకటి ధనదు మాటునడాగన్ మకరాలయమున తిరిగెడు మకరంబుల కూర్మరాదు మరుగున కరిగెన్. మకరం అన్న పేరున్నవన్నీ పారిపోయాయి ఆ రోజున. శరణాగతి చేస్తే పరమాత్మ తనని తాను మరిచిపోయి వస్తాడు, వెంటనే పలుకుతాడు. ఎప్పుడు? నువ్వు నిజంగా సాధన చెయ్యలేకపోతుంటే, నీ మనసు నీ మాట వినకపోతే, నీ బుద్ధిని నువ్వు నియంత్రించుకోలేకపోతే, నువ్వు భక్తితో బ్రతకలేకపోతే, ధర్మాన్ని అనుష్ఠించకపోతే, మనుష్య జన్మ పాడైపోతోందని నీకు బెంగొస్తే ఆ విషయం ఇతరులకు కాదు చెప్పవలసింది, పరమేశ్వరుడితో చెప్పాలి.
ఆయనతో చెప్తే వెంటనే జోక్యం చేసుకుంటాడు. అందుకే ప్రతి కావ్యంలో ప్రతి పురాణంలో శరణాగతి ఉంటుంది. శ్రీరామాయణం దీర్ఘ శరణాగతి, విభీషణుడు శరణాగతి. ఎంతమంది శరణాగతి చేస్తారు? భాగవతంలో శరణాగతి, రుక్మిణీదేవి శ్రీకృష్ణ పరమాత్మని శరణాగతి చేసింది. మా నాన్నగారు నన్ను నీకిచ్చే పెళ్లి చెయ్యాలనుకున్నారు. బంధువులందరూ కృష్ణునకు బాలికనిత్తు మటంతు చేబుషి సింధువులై విచారములు చేయగా వారల నడ్డుపెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునిల చాలా విరోధము చేసి మత్త పుష్పంధియ వేడినిత్తు శిశుపాలున కంచు తలంచే అంధుడై. మా నాన్నగారు నన్ను నీకిచ్చి పెళ్లి చేద్దామంటే మా అన్న రుక్మి నన్ను శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాడు. మా నాన్న పెద్దవాడు అయిపోయాడు, పాపం ఏం చేయలేకపోతున్నాడు. నువ్వు రమ్మని అగ్నిజ్యోతుడితో శరణాగతి చేసింది. తమకంబప్ప అని చెప్తూ ధనులాత్మీయతమో నివృత్తి కొరకై గౌరీషు మర్యాద యవ్వని పాదంబుజతోయమందు మునుగన్ వంచింతురో అట్టి నీ అనుకంపన్ విరసింపనేని వ్రతచర్యన్ 100 జన్మంబులన్ నిన్నే చింతించుత ప్రాణములు విడచదన్ నిక్కంబు ప్రాణేశ్వర. నువ్వు జోక్యం చేసుకుని నేను నీదానిని కాలేకపోతున్నాను, నువ్వు నన్ను నీదానినిగా మార్చుకోవాలి. ఈశ్వర మీరు జోక్యం చేసుకోవాలి, నేను మిమ్మల్ని పొందడం కాదు, మీరు నన్ను పొందాలి. ఎందుకనంటే నేను పాడైపోతున్నాను, నన్ను నేను నిలదొక్కుకోలేకపోతున్నాను. ఇది శరణాగతి చేస్తే చదివాడంతే లేఖ. వచ్చెద విదర్భ భూమికి చొచ్చెద భీష్మకుని పురము చూచెద నీలం తెచ్చెద వ్రేల్మిడి వచ్చెద బాలన్ అడ్డంబురిపులు వచ్చిన బోరన్. ఇదిగో వచ్చేస్తున్నాను అగ్నిజ్యోతునుడా బయలుదేరని వెంటనే రథం ఎక్కి బయలుదేరి వచ్చేసాడంతే. శరణాగతి ఉత్తరక్షణ ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇప్పుడు నాకు చెప్పండి, ఈశ్వరుడు తలుపులు ఎక్కడ మూశాడు? అసలు ఇంద్రియాలు ఇచ్చాడు, బుద్ధినిచ్చాడు, మనసునిచ్చాడు, శాస్త్రం ఇచ్చాడు, గురువునిచ్చాడు. వీటిని పట్టుకుని మనుష్య జన్మలో తరించిపోరా అన్నాడు. స్వామి నేను తరించిపోలేకపోతున్నాను, నాకు అక్కర్లేని విషయాలన్నిటి మీద భ్రాంతి ఏర్పడిపోయిందంటావా? అది నీకు పాడు చేస్తోందన్న భావన కలిగితే నాకు వచ్చి చెప్పు, నేను జోక్యం చేసుకుంటాను అన్నాడు. ఇంకింతకన్నా ఆయన ఏం చేయాలి? ఉద్ధరణ యందు అనుగ్రహమూర్తి, సృష్టి యందు అనుగ్రహమూర్తి, స్థితి యందు అనుగ్రహమూర్తి, లయ యందు అనుగ్రహమూర్తి. పరమేశ్వరుడు పరమదయాళువు. ఆయన అన్ని వేళలా అన్ని కార్యములందు పరమదయతో ఉంటాడు. అందుకే సనాతన ధర్మమునకు ఈ 3 జీవగర్రలు: అగ్ని ఆరాధనమైన యజ్ఞము, ధర్మానుష్ఠానము, పునర్జన్మ సిద్ధాంతము. ధర్మాచరణము చెయ్యలేనప్పుడు ఆ బలహీనత ఈశ్వరుడికి చెప్పడమే శరణాగతి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.